తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లను కైవసం చేసుకునేందుకు బీజేపీ బిగ్ ప్లాన్ వేసిందా? సాంప్రదాయ పాలిటిక్స్ ను పక్కన పెట్టి కొత్త రక్తం ఎక్కించాలని భావిస్తోందా? అవసరమైతే ఈసారికి కొంతమంది సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయిందా? ఇందుకోసం గ్రేటర్లోని కొందరు బీఆర్ఎస్ యువ నేతలకు కమలం గాలమేస్తోందా? అటు బీజేపీతో పొత్తుకు గోవా సీఎం ద్వారా బీఆర్ఎస్ రాయబారం నడిపిందన్న ప్రచారంలో నిజమెంత? పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. అసెంబ్లీలో సీట్లు, ఓట్లు పెరిగినట్టే లోక్సభ స్థానాల సంఖ్యను పెంచుకోవాలని పట్టుదలగా ఉంది. అయోధ్య రామ మందిరం, నరేంద్ర మోడీ బ్రాండ్ ఇమేజ్తో అనూహ్య ఫలితాలు రాబట్టాలని స్ట్రాటజీలు వేస్తోంది కమలం పార్టీ. గత లోక్సభ ఎన్నికల్లో 4 లోక్సభ సీట్లను దక్కించుకున్న బీజేపీ ఈసారి డబుల్ డిజిట్ కొట్టాలని వ్యూహాలు రచిస్తోంది. అందుకోసం ఏం చేయాలో అది చేయడానికి వెనకడుగు వేయటం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ పార్టీ నుంచి వలసలు రావడం కష్టమే. దీంతో మరో ప్లాన్ బీజేపీ రెడీ చేసింది. మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను టార్గెట్ చేసింది. ఓటమితో చతికిలబడ్డ బీఆర్ఎస్ కు ఇప్పుడు పలు నియోజకవర్గాల్లో తమ వద్ద డబ్బులు లేవు, పోటీ చేయలేం అంటూ అగ్రనేతలే చేతులెత్తేస్తున్నారు. గెలుపొందే అవకాశం ఉన్న 1-2 స్థానాల్లో ఆ పార్టీలో ఛాన్స్ కోసం ఎదురుచూసిన పలువురు కీలక నేతలకు నో ఛాన్స్ అంటోంది బీఆర్ఎస్ హైకమాండ్. అధినాయకత్వం తీరుపై విసిగిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కొంతమంది బీఆర్ఎస్ నేతలను బీజేపీ టార్గెట్ చేసింది. ఒకవైపు బీజేపీతో పొత్తుకు గోవా సీఎంను మధ్యవర్తిత్వంతో బీఆర్ఎస్ మంత్రాలు జరుపుతున్నట్లుగా బీఆర్ఎస్ లోనే చర్చ జరుగుతోంది. గాయ్స్, ఈ రోజు మీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. నీటిని నేచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. డెల్టా శ్రీహరి పంచతులసి ఇప్పుడు అన్ని మెడికల్ షాపుల్లో లభిస్తుంది. అయితే తెలంగాణ బీజేపీ నేతలు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే నిండా మునిగిపోతామని అంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని లోక్సభ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు మంచి పట్టున్నట్లుగా గత అసెంబ్లీ ఎన్నికలు తేల్చాయి. ఆ పార్టీ నుంచి కొంతమంది కీలక నేతలను కమలం గూటికి రప్పించి 1-2 స్థానాలు వారికిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయనేది బీజేపీ ప్లాన్. దీనికి తోడు బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు కూడా ఇందుకో కారణం. కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ కీలక నేత ఈటెల రాజేందర్ సైతం మల్కాజ్గిరి స్థానంపై పట్టుబడుతున్నారని కాషాయ పార్టీ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయనకు అడ్డుకట్ట వేయడానికి బీజేపీ కొత్త నెత్తురు ప్లాన్ ను తెరపైకి తీసుకొస్తున్నట్లుగా సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన 1-2 కీలక నేతలను చేర్చుకుని వారికి టికెట్లు ఇవ్వాలని, తద్వారా సీనియర్లను ఈసారి లోక్సభకు దూరం చేయాలని ఆలోచిస్తోంది. వీరిని రాజ్యసభకు పంపిస్తే ఎలా ఉంటుందన్న కోణంలో ఆలోచించాలని బీజేపీ హైకమాండ్ సూచించినట్లుగా సమాచారం. అయితే సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లను బరిలోకి దింపాలని భావిస్తున్న కమలం అధిష్టానం ఏదైనా సర్వే చేసి వాటి ఫలితాలను బట్టి గట్టి నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తోంది. బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి చేర్చుకుంటే స్థానిక బీజేపీ లీడర్లు, కేడర్ ఓకే అంటారా? ఓట్ల బదిలీ సాఫీగా జరుగుతుందా అన్నది మేధోమథనం చేస్తోంది. గెలుపు గుర్రాలుగా గులాబీ దండులో ఉన్న కుర్రాళ్లెవరన్నది అన్వేషిస్తోంది కమలం హైకమాండ్. బీజేపీలో చేరే గ్రేటర్ బీఆర్ఎస్ నేతలెవరు? నిజంగా చేరతారా, లేదంటే బీజేపీ అంచనాలు వేసుకుంటోందా అన్నది త్వరలో తేలనుంది.